బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తాం. బిగ్ బాస్ ఏం నచ్చిందండి? అంటే ఎంటర్టైన్మెంట్ బాగా అనిపిస్తుంది. టాస్క్ లో వాళ్ళు గొడవలు పడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, బిగ్ బాస్ సంజన ఎలా ఆడుతుంది? సంజన కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కంటెంట్ కోసం ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని తప్ప గేమ్స్ లో కూడా అంత ఎఫెక్ట్ ఏం పెట్టట్లేదు. కళ్యాణ్ ఓకే ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కానీ చీటింగ్ ఏం ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మొన్న డెమన్ పవన్ హెల్ప్ చేశాడు కదా కెప్టెన్సీలో, అందుకే కొంచెం హెల్ప్ తీసుకోకుండా ట్రై చేసి ఉంటే ఓకే. కళ్యాణ్ బాగా ఆడుతుంటాడు, గేమ్స్ లో అయితే ఎఫర్ట్స్ పెడతాడు. రీతు బాండింగ్స్ బాగా పెంచుకుంటుంది పవన్ తోని. సో అది కంటెంట్ క్రియేట్, తను ఉండడానికి ఎక్కువ వీక్స్ ఉండడానికి పవన్ తో ఉండి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటది అని అనుకుంటుంది. బట్ అంత ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. మన సుమన్ శెట్టిని కూడా ఫేర్ గేమ్ కాదని చెప్పి చాలా మంది ఆడేది కదా, సో అని కార్డులు అందకపోయినా సరే అంజారని చెప్పి తీసేసారు గేమ్ నుంచి. ఎలా అనిపించింది? తను చెప్పేది కూడా కన్సిడర్ చేసి, రాము చెప్పింది అందరు చెప్పేది విని కన్సిడర్ చేస్తే బాగుండు. ఫ్లోరా తను అన్నదే సుమన్ శెట్టి బాగా ఆడుతున్నారా? అంటే ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు, బట్ గేమ్స్ లో అంత ఇంపాక్ట్ అతనిది అయితే కనిపించట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు కదా రమ్య, వాళ్ళందరూ ఎలా అనిపిస్తుంది? రమ్య అయితే ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది. అసలు రమ్య వచ్చిన తర్వాత బిగ్ బాస్ చూడాలని ఇంట్రెస్టే లేదు. ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని అనిపిస్తుంది. సో మధురి దువాడ తను జస్ట్ నేమ్ శ్రీజ నేమ్ అడిగినందుకే అందరికి తెలియాలని లేదు కదా తను. సో ఇంట్రడ్యూస్ చేసుకోవడంలో తప్పేం లేదు, దానికి కూడా అట్లా రియాక్ట్ అవ్వడం నచ్చలేదు. రూడ్ గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. సో ఈ వీక్ ఎవరు నామినేషన్ లో ఉంటారు? వైల్డ్ కార్డ్స్ లో అయితే రమ్య ఉండాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో అయితే భరణి అయితే ఉంటే ఈ బాండ్స్ ఈ రిలేషన్స్ ఉండకుండా ఫేర్ గేమ్ ఆడతారు అందరూ అని, జెన్యున్ గా ఉంటారని అనుకుంటున్నాం. బిగ్ బాస్ టాప్ 5 ఎవరు ఉంటారు? ఇమాన్యుల్, తనుజ వీళ్ళైతే టాప్ 2 లో ఖచ్చితంగా ఉంటారు. కప్ ఎవరు కొడతారు? ఇమాన్యుల్. ఎందుకంటే తను ఎంటర్టైన్మెంట్ వాయిస్ గా కానీ జెన్యున్ గేమ్ ప్లేయర్, ఎఫర్ట్స్ పెడతాడు, టాస్క్ బాగా ఆడతాడు. అన్నిట్లో ఓవరాల్ గా చూసుకుంటే ఇమాన్యుల్. తనుజ కూడా బాగా ఆడుతుంది, కానీ ఏదైనా గేమ్ లో టాస్క్ లో తను గెలవకపోతే చాలా హార్ట్ కి తీసేసుకుంటది, ఏడవడం మాటిమాటికి, అదొకటి మైనస్ పాయింట్.